కనుబొమ అలా ఎత్తిందనుకోండి, యద్ధ్రుభంగా ప్రమాణం స్థిరచర రచన తరతంయే మురారేహే వేదాంతాహ తత్వచింతాంబురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకీలీచులిఖిత భగవత్వైశ్యరూప్యానుభావ సనశ్రీ స్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మవారు అపాంగై, అపాంగై అంటే కటాక్షం, కడగంటి చూపు. ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ ఆ చేతిలో పట్టుకున్న పుర్రెకి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుందిట, యద్భ్రూభంగా ప్రమాణం. ఆవిడ కనుబొమ పైకెత్తిందా గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అని వ్రాసేస్తాడు బ్రహ్మగారు. ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములనెత్తి ఘీంకరిస్తుంటాయి. అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. ఆ పేరు విందావిడ. వీడా గత జన్మలలో ఒక్కరికి ఉపకారం చేసినవాడు కాదు, ఒక్క మంచి పని చేసినవాడు కాడు, ఆర్తితో ఉన్న ఒక్కళ్ళకి ఆర్తి తీర్చినవాడు కాడు, ఉన్నదంతా దాచుకుంటే తనదవుతుందని భ్రాంతిలో ఉన్నవాడు. ఆఖరికి శరీరం విడిచిపెట్టినప్పుడు తనతో వచ్చేదేది కనుక కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. చిట్ట చివరికి తన ఇల్లు, తన బిడ్డలు, తన భార్య వీళ్ల సంగతి విడిచిపెట్టండి, శరీరమే రాదు. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకముల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందుచా ఉండంగ మురియంగనగునే అంటారు మానస పూజలో. నిర్దాక్షిణ్యంగా తన శరీరమే అగ్నిహోత్రంలో సంస్కరింపబడి కాలిపోతుంటే జీవుడు లేచి చూసుకుని బాధపడతాడు. అప్పుడు ఏమైంది? తనూభవుడు అంటే శరీరము నుండి ఉద్భవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పంచుకుంటారు దాన్ని. తనతో పట్టుకెళ్ళినది ఏముంది? తాను చేసినటువంటి పాపపుణ్యములు ఏవున్నాయో ఒక్కటే జోలె తగుల్చుకుని వెళ్ళిపోతాడు. తనతో వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి ఇక్కడ లక్ష్మీదేవి ఏది ఇచ్చిందో దాన్ని ఇతరులకు కూడా పంచి దానం చేసి అనుభవించిన వాడెవడో వాడు పుణ్యంగా మార్చుకున్నాడు. ఆ ధార్మికంగా బ్రతికినవాడు, 10 మందిని ఆదరించిన వాడెవరున్నాడో వాడి పేరు గత జన్మలో ఇది. వాడు అలా బ్రతికినవాడు. ఆ పేరు వినపడగానే ఆ తల్లి సంతోషిస్తుందట. ఇది మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. సనాతన ధర్మమునకు పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. పునర్జన్మ సిద్ధాంతం లేకపోతే సనాతన ధర్మమునకు వెన్నుపాము లేదు. ఈ జన్మలో ఈ లోపల ఉన్న జీవుడు ఏం చేస్తున్నాడో దాన్ని ఆ జీవుడే అనుభవిస్తాడు. ఇది ప్రాణప్రదం. నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను, మళ్ళీ ఇక శరీరంలోకి రాను అని రూఢంగా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఈ శరీరంలోకి ఎలా వచ్చానో అలాగే ఈ శరీరం నుంచి నిష్క్రమించి ఇంకొక శరీరాన్ని పొందుతాను కొంతకాలం అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ శరీరానికి కూడా సుఖదుఖాలు ఉంటాయి. ఆ శరీరానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, ఎక్కడో గూడు కావాలని ఉంటుంది, భయం లేకుండా బ్రతకాలని ఉంటుంది. అలా బ్రతకాలి అనుకున్నప్పుడు అవన్నీ నేను పొందాలి అంటే భగవంతుడు చూసేదేది అంటే ఈ జన్మలో నువ్వేం చేశావు.